భారత జనగణన 2027 మీ భాగస్వామ్యం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందండి. సో ఈ యొక్క జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఈ యొక్క జనగణనలో సంబంధించి మీరు ఇచ్చే డేటా చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది ఏ సంక్షేమ కార్యక్రమాలకు కూడా యూజ్ చేయరండి. అంటే సపోజ్ మీకు కారు ఉందని పెట్టడం వల్ల మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఆగిపోతుందని అపోహలు ఏమైనా ఉంటే దయచేసి అలాంటి అపోహలు తొలగించండి. అవి ఓన్లీ గణాంకాల కోసం మాత్రమే సేకరిస్తున్న డేటా ఇది. దీనివల్ల మీకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఎలాంటివి ఆపరండి. కాబట్టి మీ దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మీరు ఇంట్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఎన్యూమినేటర్ అంటే ఎవరైతే ఈ జనాభా లెక్కలు రాస్తారో వారు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు ఈ యొక్క జనాభా లెక్కల వివరాలని తెలియజేయచ్చు. వర్కింగ్ పర్సన్స్ అయినప్పుడు ఎవరు ఇంటి దగ్గర లేనప్పుడు మీకు మీరుగా చేసేసుకొని ఎవరైతే అక్కడ జనాభా లెక్కల టైంలో రాసుకోవడానికి వస్తారో వారికి ఒక ఎస్సీ ఐడి వస్తుందండి. మీకు మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ఎస్సీ ఐడిని వారికి చెప్తే చాలండి, మీకు జనాభా లెక్కలు అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ వారికి ఈ యొక్క సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది 16/4/2026 నుంచి 30/4/2026 మధ్యన జరుగుతుందండి. అదే తెలంగాణ వారికి అయితే 26/4/2026 నుంచి 10/5/2026 మధ్యన జరుగుతుందండి. కాబట్టి ఈ డేట్లో మీరు సెల్ఫ్ ఎన్యూమినేషన్ అనేది చేసుకోగలరండి. అంటే మీకు మీరుగా మీ యొక్క జనాభా లెక్కల్ని నమోదు చేసుకోగలరు. ఈ సమయంలోనే అవుతుందండి. ఈ సమయం తర్వాత డైరెక్ట్ గా ఎవరైతే జనాభా లెక్కలు రాసుకోవడానికి వస్తారో వారు చేస్తారండి. అప్పటి వరకు మాత్రం ఇందులో అవుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ గా చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఎవరైనా సెల్ఫ్ గా చేసుకోవాలనుకుంటే ఈ డేట్లోనే చేసుకోండి. అసలు ఇందులో ఏ రకమైన క్వశ్చన్లు అడుగుతారని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియోని చూసినట్టయితే అసలు ఇందులో ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, అందులో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఎలాంటి ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రకంగా సబ్మిట్ చేయాలని చెప్పేసి పూర్తి వివరాలు అయితే అందులో ఉండడం జరుగుతుందండి. కాబట్టి ఈ వీడియోని కూడా కంప్లీట్ గా చూడండి. చూస్తే మీకు మొత్తంగా అర్థమవుతుంది. అర్థమైన వెంటనే మీరు సెల్ఫ్ ఎన్యూమినేషన్ అనేది చేసుకోవచ్చు.